చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఐదేళ్ల కిందట విలయ తాండవం సృష్టించిన కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. కొత్త కరోనా వేరియంట్ గుబులు రేపుతోంది. మరోసారి కష్టాలు తప్పవా అన్న ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఊహించిన దానికంటే వైరస్ వేగంగా విస్తరిస్తోంది. చూస్తూ ఉండగానే తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏపీలో కడప, విశాఖ, తెలంగాణలో కూకట్పల్లిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. దేశంలోని పలు రాష్ట్రాలు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పలు చోట్ల కోవిడ్ కొత్త వేరియంట్లను అధికారులు గుర్తిస్తున్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ కొత్త వేరియంట్లు వెలుగు చూస్తూ ఉండటం కలకలం రేపుతోంది. భారత్లో కోవిడ్ కొత్త వేరియంట్లు NB181, LF7లను గుర్తించినట్లు ఇండియన్ SARS-CoV-2 జినోమిక్స్ కన్సార్టియం వెల్లడించింది. NB181 వేరియంట్ కేసు ఏప్రిల్లో వెలుగు చూడగా LF7కు సంబంధించి 4 కేసులను ఈ నెలలో గుర్తించినట్లు కన్సార్టియం తెలిపింది. ఈ కేసులు తమిళనాడు, గుజరాత్ లో నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. 3 ఏళ్లలో తొలిసారి ఢిల్లీలో 23 మందికి వైరస్ సోకిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. కోవిడ్ విస్తృతి నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆసుపత్రులను అప్రమత్తం చేశాయి. ఇటీవల కాలంలో ఆసియా దేశాలు, మరీ ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్ తో పాటు చైనాలోనూ కోవిడ్-19 వ్యాప్తి విపరీతంగా ఉంది. వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. వైరస్ వ్యాప్తికి JN1 వేరియంట్, దాని ఉపరకాలే కారణంగా అధికారులు చెబుతున్నారు. JN1 ఉపరకాలైన LF7, NB18 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని ఇటీవల సింగపూర్ ఆరోగ్య శాఖ తెలిపింది. జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి, తలనొప్పి, నీరసం వంటి స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని, బాధితులు 4 రోజుల్లో కోలుకుంటున్నారని వైద్య నిపుణులు వెల్లడించారు. అటు ఢిల్లీలో కేసులు పెరుగుతుండటంతో అక్కడి బీజేపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, టెస్టింగ్ కిట్స్, వ్యాక్సిన్ల లభ్యత సరిచూసుకోవాలని సూచించింది. అయితే ప్రస్తుతం ఆసియా దేశాల్లో కోవిడ్ వ్యాప్తికి కారణంగా భావిస్తున్న JN1 రకం వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమేనని, ఆందోళన కలిగించే రకం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. తెలంగాణలో కరోనా కలకలం రేపింది. హైదరాబాద్లోని కూకట్పల్లిలో కోవిడ్ కేసు నమోదైంది. ఓ డాక్టర్కు పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో గాంధీ ఆసుపత్రి అప్రమత్తమైంది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండేలా 35 పడకలతో కూడిన ప్రత్యేక కోవిడ్ వార్డుని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నమోదవుతున్న శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్లో సుమారు 60% వరకు ఈ వైరస్ వల్లే సంభవిస్తున్నట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. దగ్గు, జలుబు వంటి లక్షణాలున్నవారు వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఎటువంటి భయం పెట్టుకోవద్దని, స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారని గాంధీ ఆసుపత్రి వైద్యులు భరోసా ఇచ్చారు. అయినా కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, లక్షణాలు కనిపిస్తే తక్షణం వైద్యుణ్ణి సంప్రదించడం అత్యవసరమన్నారు. ప్రస్తుతం ఉన్న వేరియంట్ చాలా మైల్డ్ లక్షణాలతో వస్తుందని కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు నిపుణులు. అటు విశాఖ, కడపలో పాజిటివ్ కేసులతో వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రార్థనా సమావేశాలు, సామాజిక సమావేశాలు, పార్టీలు, ఇతర కార్యక్రమాలు వాయిదా వేసుకోవాలని కోరింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలని, రద్దీ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా వాడాలని సూచించింది. జ్వరం లేదా చలి, దగ్గు, అలసట, గొంతు నొప్పి, రుచి లేదా వాసన కోల్పోవటం, తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు, ముక్కు కారటం లేదా ముక్కు దిబ్బడ, వికారం, వాంతులు, విరోచనాలుంటే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.